1996 నుంచి 2006 వరకు మావోయిస్టు ఇన్సర్జెన్సీ మొదలైంది. దాని పేరే పీపుల్స్ వార్. 1991లో ప్రారంభించిన పార్టీ సిపిఎన్ యుఎంఎల్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్. ఆ పార్టీకి సారథిగా కేపీ శర్మ ఓలీ కొనసాగుతున్నారు. ఈయన నేపాల్ ప్రధానిగా 2015, 2018, 2021, 2024లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్న అల్లర్లకు ప్రధాన కారణం 26 సోషల్ మీడియా సంస్థలను బ్యాన్ చేయటం కారణంగా అల్లర్లు అని ప్రధాన మీడియా వార్తలు ప్రసారం చేసింది. ఆ సంస్థలను బ్యాన్ చేయటం కాదు, లోకల్ గవర్నమెంట్ పరిధిలో రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధనలు పాటించాలని తప్పనిసరి చేసింది. సోషల్ మీడియా నియమ నిబంధనలు మన దేశంలో కూడా అమలవుతున్నాయి. 2022లో ఆర్ఎస్పి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ పేరుతో ఒక అవినీతి వ్యతిరేకంగా, ధనవంతుల పాలసీలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఒక పార్టీ పుట్టుకొచ్చింది. దీనిలో ఎక్కువ మంది సభ్యులు జనరేషన్ జెడ్ పేరుతో కార్యకలాపాలు మొదలయ్యాయి. వీరిలో అధిక శాతం 1997 నుంచి 2012 మధ్య పుట్టిన యువత కావటం విశేషం. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియాలో మునిగి తేలే యువతే ఈ జెన్ జెడ్. 2022లో కాట్మండ్ మేయర్ ఎన్నికల్లో బలేంద్ర షా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మేయర్ అయ్యారు.